ఈరోజు స్వస్థత అనే దాని మీద మనం అంశంగా తీసుకున్నాం. సో ఎవరైతే ఆన్లైన్లో కానీ ఇళ్లల్లో కానీ ఇక్కడున్న వారు కానీ దేవుడు ఒక అద్భుతము చేస్తాడు అని అనుకున్న వాళ్ళు ఈరోజు మీ జీవితంలో తప్పకుండా అద్భుతము జరుగును గాక. టుడే వి గోనా టాక్ అబౌట్ టెస్టిమోనీ, సాక్ష్యం. అందరూ సాక్ష్యము అనండి. ఓకే, ఐ సీ పీపుల్ ఇన్ ద యూట్యూబ్. అబెల్ ఎలిజా అబ్రహాం, జేసీ అన్నం ఇండియా, ఐ మీన్ జేసీ అన్నం తెలుగు యూట్యూబ్. సో మీరు ఎక్కడున్నా జేసీ అన్నం లైవ్ అని కొట్టండి, యూట్యూబ్కి వెళ్ళి యూ క్యాన్ ట్యాప్ ఇన్ టు దిస్. మరి స్వస్థతలు అంటారు, వాక్యం ఉండదు. నా మీద ఈ నింద మోపారు. అవునా? జేసీ అన్నం సంఘంలో వాక్యం ఉంటుందా ఉండదా? ఉండేదే వాక్యం కదా. ఆ వాక్యాన్ని అసలు వాక్యమే లేదంటే ఈ నూతన సంవత్సరంలో ఇది 2వ శుక్రవారము. మొదటి శుక్రవారము ఫస్ట్ వచ్చింది. ఈ 2వ శుక్రవారము మీరు అద్భుతాలు, ప్రవచనాలు అంటారు, స్వస్థతలు అంటారు, వాక్యమే లేదు అంటూ ఉంటారు. అందుకే రోజు నేను 5 పేజీలు వాక్యం సిద్ధపరిచా. స్వస్థతలు, అద్భుతాలు లేని వాళ్ళు అన్నవాళ్ళు వినండి ముందు. ఓకే, రైట్. మీరు నాది ఏ యూట్యూబ్లో కొట్టినా గంటన్నర వర్తమానాలు ఉంటాయి. నా ఎన్ని వర్తమానాలు, కొన్ని వందల గంటల వర్తమానాలు నేను ఈ 30 సంవత్సరాల్లో బోధించా. 16 సంవత్సరాలు ఫుల్ టైం. ఓకే, లెట్స్ గో అహెడ్. కటిక చీకటి లోకాన్ని కమ్ముకున్నప్పుడు, ఎప్పుడైనా చీకటి ఎక్కువ కమ్ముకున్నప్పుడు అక్కడ ఏమొస్తుందంట? గొప్ప వెలుగు. యా, లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ ఇన్ మాథ్యూ. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. Matthew chapter 4 verse 16. The people which sat in darkness saw great light, and to them which sat in the region and the shadow of death light is sprung up. తెలుగులో చదువుతున్న వాళ్ళకి మత్తయి సువార్త 4:15. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి ఏముదించిందంట? వెలుగు. అంటే ఇంతకు ముందు ఉండేటువంటి వెలుగు వేరు. ఇంతకుముందు ఉండేటువంటి స్వస్థతలు, ఇంతకుముందు ఏం చేసిన అద్భుతాలు వేరు. ఇంతకుముందు ప్రవక్తలు చేశారు, ఇంతకుముందు ఆయన భక్తులు చేశారు, చాలామంది చేస్తూనే ఉన్నారు. అయితే యేసుప్రభు వారు రాకముందు మరి అక్కడ ఏం కమ్ముకుందంట? మరి నఫ్తాలి, జబులూన్ అనేటువంటి మరి యోర్దాను దాటి గలీలి, ఇక చాలా అన్యజనుల దేశాల్లో చీకటిలో కూర్చుండే ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయములోను. ఇప్పుడు మరణ ప్రదేశము ఒక చోట ఉందా? ప్రపంచమంతా ఉందా? యా, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి ఏమోదించిందంట? వెలుగు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ న్యూ లైట్ ఫర్ దిస్ గ్రేట్ డార్క్నెస్. ఈ సంవత్సరము, ఈ 2వ శుక్రవారము మనమందరము దేవుని యొక్క నూతన అద్భుత వెలుగు, స్వస్థత వెలుగు, పరిశుద్ధ వెలుగు, నీతి వెలుగు మన జీవితాల్లో ఉదయించును గాక. బికాస్ ఆఫ్ ద డార్క్నెస్, ఓకే, వీ విల్ సీ గ్రేట్ లైట్. ఇన్ఫ్యాక్ట్ డార్క్నెస్ విల్ ప్రిపేర్ అవే ఫర్ ద లైట్. చీకటి అనేది ఇక్కడ యేసు ప్రభు వారికి త్రోవ సరళము చేసింది. ఓకే, ఈ చీకటి మరి ఆయన పొందిన దెబ్బలకు మంచి త్రోవ కలుగజేసి అనేకులకు వెలిగివ్వడానికి సిలువకి చీకటి ఒక మంచి మార్గము కలిగజేసింది. అవునా కదా? సో సిలువను నమ్మే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, పీపుల్ హూ క్యారీ ద క్రాస్, హూ క్యారీ ఇన్ ద హార్ట్, యు ఆర్ గోయింగ్ టు డిస్పర్స్ లైట్ ఫ్రమ్ యువర్ స్పిరిట్. కానీ ఈరోజు సాక్ష్యం గురించి చెప్పుకుందాం. అబౌట్ ఎ టెస్టిమోనీ. 119వ కీర్తన 111వ వచనం. 190th Psalm verse 111. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఓకే, యువర్ టెస్టిమోనీస్ హ్యావ్ ఐ టేకెన్ యాజ్ ఎ హెరిటేజ్ ఫర్ ఎవర్. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అంటే ఇంగ్లీష్లో శాసనాలు ఏమనంటారంటే యువర్ టెస్టిమోనీస్. టెస్టిమోనీ అంటే ఏంటి? సాక్ష్యం. నీ శాసనములు నాకు హృదయానందకరములు. దై టెస్టిమోనీస్ హ్యావ్ ఐ టేకెన్ యాజ్ ఎ హెరిటేజ్. ఈ సాక్ష్యాలనంట. అందుకనే దావీదు కీర్తనలో మీరు చూస్తే ఎక్కువ సాక్ష్యాలు ఉంటాయి. నువ్వు ఇజ్రాయేల్ అలా నడిపించావు, అలా చేసావు, ఈ అద్భుతం చేసావు, అలా చేసావని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాడు దావీదు, గొప్ప గొప్ప అద్భుతాలని, సాక్ష్యాలని. అందుకే ఆ గొప్ప అద్భుతాలను చూసి ఆ ఎర్ర సముద్రాన్ని విడగొట్టడము, ఎలా ఇజ్రాయేల్ నడిపించాడు, ఈ సాక్ష్యాలన్నీ, ఆ పాత సాక్ష్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అతడు దాన్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. కాబట్టి
దావీదు జీవితాలన్నీ అనేక అద్భుతాలు చూసి అనేక సాక్ష్యాలు దావీదు జీవితంలో కూడగట్టుకున్నాడు. ఈ రోజు నుంచి అటువంటి సాక్ష్యాలు మీరు కూడా మీ ఖాతాలో వేసుకోను గాక. యు వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ అకౌంట్. ఈరోజు కొత్తగా సాక్ష్యాల ఖాతా ఓపెన్ చేసుకోండి. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, ఓపెన్ ఎ టెస్టిమోనీ అకౌంట్ టుడే. You need to open a testimony account today. Thy testimonies have I taken as a heritage forever. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించున్నాను. As a heritage, your testimonies. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. Okay, believing the testimonies, and blessed is he that believed, for there shall be a performance of those things which were told her from the Lord. Performance. ఏ సాక్ష్యాలైతే మీరు వింటారో అవి మీకు జరుగుతాయంట. ఇంగ్లీష్లో చూస్తే పర్ఫార్మెన్స్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వర్ టోల్డ్ హర్. పర్ఫార్మెన్స్ అంటే దేవుడు ఏం చెప్పాడో వాటిని మీ జీవితంలో ఏం చేస్తాడంట, జరిగిస్తాడంట. మరియకు ఏం విన్నదో, మరియా ఏని విషయాలై ఆమె అన్నదో దేవుడు దాని విషయాలై ఏం చేశాడు, మరియా జీవితంలో జరిగించాడు. ఏ సాక్ష్యాలైతే బైబిల్లోంచి మీరు వింటారో, ఆమెన్ అంటారో, మరియలో జరిగించినట్లు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. సో బైబిల్ ఇస్ నాట్ జస్ట్ ఎ వర్డ్. ఇది కేవలము రాయబడిన వాక్యము, అంతే ప్రింటెడ్ మ్యాటర్ కాదు. మీరు ఒకవేళ వాటిని తీసుకొని ఆమెన్ జరుగును గాక అంటే జరుగుతాయి. మరి అంది, అవన్నీ నా జీవితంలో జరుగును గాక అంది. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఈ నూతన వెలుగుకు సంబంధించినటువంటి నూతనమైన సాక్ష్యాలు ఆమెను వారందరూ మీ జీవితంలో చూస్తారు. మీ కుటుంబ జీవితంలో మీ గిన్నె నిండి పొర్లి మీ బంధువులు, ఇరుగు పొరుగు వారు అనేకులకు చూపిస్తారు. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. దిర్ విల్ బి ఎ పర్ఫార్మెన్స్. దిర్ విల్ బి ఎ పర్ఫార్మెన్స్. ఈ వాక్యాలు మీరు వింటే మీ జీవితంలో కనపడతాయి, ఇవి నెరవేరుతాయి. ప్రకటన 19:10, రెవల్యూషన్ 19:10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఓకే, మీరందరూ ప్రాఫెసీ కావాలని కరెక్ట్ ప్రవచనాలు ఇస్తాడు. కానీ నువ్వు ఎవరిదైనా ఒక సాక్ష్యం విన్నావు అనుకో, ఒక సాక్ష్యం అంగీకరించావనుకో, ఆ సాక్ష్యము నీకు కూడా జరగాలని నీకు ప్రవచనంగా మారుతుంది. నీవు సాక్ష్యం చెప్తే ఇతరులకు ప్రవచనమో, అది ఆమెన్ అంటే ఆ ప్రవచనం వారి జీవితంలో నెరవేరుతుందంట. యు సీ దట్ నౌ. సో ఎ టెస్టిమోనీ ఇస్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. బైబిల్లో ఏ సాక్ష్యాలన్నా నువ్వు చూస్తున్నప్పుడు అవి నీకు ప్రవచిస్తాయంట. నీలో కూడా నెరవేరును గాక. ఆసక్తి జరిగింది అద్భుతం. వాట్ ఎవర్ టెస్టిమోనీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇంతకుముందు 2007, 2008, 2009లో కొన్ని అద్భుతాలు జరిగాయి. పిల్లలు పుట్టేవాళ్ళు సంఘములో, అక్కడే సర్క్యులేట్ అయ్యేది. ఎప్పుడైతే ఆ సాక్ష్యాలు ఇంకా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాయో, అనేక మంది పిల్లలు లేని వాళ్ళు వచ్చారు. ఆ సాక్ష్యాలు విని వాళ్ళకి వాక్యం తెలియదు, యేసు గురించి తెలియదు. ఈ సాక్ష్యాలు విని వారు నమ్మి వారు వచ్చి 100 మంది ఆ గడ్డుతనం నుంచి ఫలించు ద్రాక్షవల్ల తయారయ్యారు. అంటే సాక్ష్యము వారి జీవితంలో ఏం చేసింది, ప్రవచించింది, ఆ గర్భము ఫలించింది. సో టెస్టిమోనీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇట్ విల్ ప్రాఫెసై. ఈ వాక్యాలన్నీ, ఈ సాక్ష్యాలన్నీ మీ జీవితంలో ప్రవచిస్తున్నాయి, నెరవేరాలని. ఓకే, ఇప్పుడు దాకా మీరు చూసిన వెలుగు వేరు, ఈ వెలుగు వేరు. ఎందుకంటే ప్రపంచం అంతా చీకటి కలిగినట్టు తర్వాత వచ్చేటువంటి వెలుగు చాలా గొప్పది. మార్కు సువార్త 13:37, మార్క్ 13:37. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండు అన్నాడు. చూడండి, ఇప్పుడు బైబిల్లో ఎవరికైనా ఒకరికి చెప్తే వాళ్ళకైనా, లేక అది అందరికీనా? సో బైబిల్లో ఏ ఒక్కరికి జరిగినా అది అందరికీ. ఎవ్రీ ప్రామిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. వాట్ ఐ సే అంటు యూ, ఐ సే అంటు ఆల్. అందరూ చెప్పండి, దేవుడు ఎవరితో చెప్పినా అది అందరితో చెప్తున్నాడు. నా దెబ్బల వల్ల నీకు స్వస్థత అని ఒక వ్యక్తితో చెప్తున్నాడా, అతనికే చెప్తున్నాడా, ఒక సంఘానికే చెప్తున్నాడా, లేకపోతే సంఘాలకే చెప్తున్నాడా, ప్రపంచంలో అందరికీ చెప్తున్నాడా? ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త
The gospel is for everybody. So any good thing, any warning is for everybody. ఇదిగో ఈ తప్పు చేసావా, ఇదిగో ఇది చేయకూడదు అని అందరికీ వార్నింగ్. ఇది ఇలా చేసావా, ఇది ఇలా జరిగింది, ఇదిగో ఇలా జరగకుండా చూసుకో. ఏ వార్నింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీబాడీ. ఒక క్షమాపణ, ఇది నువ్వు ఇది చేస్తే క్షమించాడా దేవుడు, అందరినీ క్షమిస్తా, అలాగని చేయమని కాదు. అది దాని నుంచి మళ్ళా ఎలా నిలకడగా ఉండాలనేది కూడా బోధిస్తాడు దేవుడు. వాట్ ఐ సే అంటు యూ, ఐ సే అంటు ఆల్. ఈ సాక్ష్యము ఒకరికే కాదు. ఇప్పుడు ఆ కుష్ఠరోగికైనా, ఆ గుడ్డివానికైనా, ఆ వికలాంగుడికైనా, లేచి నడువు, ఇదిగో నీ గుడ్డితనం పోవును గాక, నీ రక్తస్రావం ఆగిపోవును గాక, ఆ గెడ్డలు కరిగిపోవును గాక, ఇదిగో నీ ఆర్థికంగా ఆశీర్వదించబడిన గాక. అది బైబిల్లో వాళ్ళకైనా మనందరికీనా? వాట్ ఐ సే అంటు యూ, ఐ సే అంటు ఆల్. హెబ్రూస్ 4:12, హెబ్రూలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఎటువంటిదంట? బలము గలదై. ఇది ప్రింటెడ్ మ్యాటర్ కాదు. దిస్ ఇస్ నాట్ ప్రింటెడ్ మ్యాటర్, నాట్ న్యూస్ పేపర్, నాట్ బుక్. ఇది కనుక నువ్వు తీసుకుంటే ఈ వాక్యము జీవముగా మారుతుందంట. ఇది బలమైందంట. అంటే ఆ వ్యాధిని, ఆ మరణాన్ని, ఆ దరిద్రాన్ని అధిగమించగల సామర్థ్యం నీకు ఇవ్వగలదంట వాక్యం. హల్లెలూయా. అంటే ఒకరికి జరిగిన సాక్ష్యము ఇంత గొప్ప సాక్ష్యమా? అదే గొప్పతనము నీకు కూడా జరుగును గాక. వాట్ హ్యాపెన్ టు దట్ లాజరస్ విల్ హ్యాపెన్ టు యూ. ద సేమ్ పవర్ విల్ డెమాన్స్ట్రేట్ ఇన్ యువర్ లైఫ్. అందరూ చెప్పండి, బైబిల్లో జరిగిన గొప్ప అద్భుతాలు నా జీవితంలో కూడా గొప్పగా జరుగును గాక. The testimonies are powerful. The testimonies are strong. They are not small. The testimonies are powerful. ఎంతమందికి ఇప్పటికే విశ్వాసం పెరిగింది? ఎంతమంది ఇప్పటికే ఆన్లైన్లో, how many of you are ready? How many of you are getting already blessed on online? యెషయా 8:20, ఐజయా chapter 8 verse 20. ఎంతమంది రాసుకుంటున్నారు? How many of you are writing right now? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. ఓకే, ఒక్కొక్కసారి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే. కొన్ని సందర్భం, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ధర్మశాస్త్రం అంటే మరి 10 ఆజ్ఞలే కాదు, దేవుని వాక్యాన్ని కూడా. ఈ సందర్భంలో ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఇంగ్లీష్లో చూద్దాం. టు ద లా అండ్ టు ద టెస్టిమోనీ. అందరూ వాక్యము సాక్ష్యము అనండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును అంటే వాక్యము సాక్ష్యము. టు ద లా అండ్ టు ద టెస్టిమోనీ, వర్డ్ అండ్ టెస్టిమోనీ. ఇంగ్లీష్ వచ్చిన అనండి, వర్డ్ అండ్ టెస్టిమోనీ. టు ద వర్డ్ అండ్ టెస్టిమోనీ. ఇఫ్ దే స్పీక్ నాట్ అకార్డింగ్ టు దిస్ వర్డ్, ఆ వాక్యానుసారంగా వారు మాట్లాడలేదా? ఎందుకంటే వారిలో ఏమి లేదంట? అరుణోదయం లేదంట. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అంటే వాక్యము సాక్ష్యము ఈ రెండు ఒకటే అని ఎవరైతే బోధించరో వారికి వెలుగు కలుగదు. ఎంతమందికి అర్థమైంది? వారు చీకట్లో ఉన్నట్టే. యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. వాక్యం ఏముంది? సాక్ష్యాలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, ప్రవచనాలు లేవు అంటే వాళ్ళు ఎందులో ఉన్నారు? వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? టు ద వర్డ్ అండ్ టు ద టెస్టిమోనీ. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యము అంటే సాక్ష్యాలు. విచారించుడు. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. సో ఉత్తి వాక్యమే అనుకుంటే నీకు సంపూర్ణ చీకటి, నువ్వు ఇంకా వెలుగులోకి రావు. వర్డ్ అండ్ టెస్టిమోనీ బోత్ విల్ బ్రింగ్ లైట్. అందరూ చెప్పండి, వాక్యము సాక్ష్యము రెండు కలిపి వెలుగు బయటకు వస్తుంది. వర్డ్, లైట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ వర్డ్ అండ్ ద లా. టెస్టిమోనీస్, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎ కోట్. టెస్టిమోనీస్ ఆర్ raw confirmation of the word. Testimonies are raw confirmation of the word. సాక్ష్యాలు అనేవి వాక్యము యొక్క రుజువు. సాక్ష్యములు వాక్యము యొక్క రుజువు. రెండు ఉంటేనే వెలుగు వస్తుందంట. ఒకవేళ ఇలా మాట్లాడలేదంటే వారు మాట్లాడతారు కానీ వెలుగు రాదు, అద్భుతం జరగదు, ఆ సాక్ష్యాలు రావు, స్వస్థతలు జరగవు, డబ్బులు వస్తాయేమో, బట్ దట్ మనీ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్. Mark 16:20.
మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. You see that now? మనము వాక్యం బోధిస్తే వెనకాల ఉండి అద్భుతాలు చేసి వాక్యాన్ని స్థిరపరిచేది ఎవరు? ప్రభువు. అగైన్ రీడ్ ఇట్ అగైన్, రీడ్ ఇట్ అగైన్. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే వాక్యము బోధించుకుంటే అద్భుతాలు లేవంటే వాక్యము పట్టుకొని దేవుణ్ణి తిరస్కరించే పాలసీ కూడా ఉంది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. యూ క్యాన్ టేక్ ద వర్డ్ అండ్ డినై జీసస్. ఈ వాక్యాన్ని పట్టుకొని యేసు ప్రభు నా వెంట రావద్దు అనొచ్చు. ఆయన వెంట వచ్చి ఏం చేస్తాడంట? సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును ఏం చేస్తున్నాడంట? ఈ రోజు నుంచి వాక్యము విస్తారముగా ఫలించును గాక, స్థిరపరచుబడును గాక. There are no miracles, you cannot establish the word of God. If you are a preacher, write it down, preach it in your church, miracles will follow. And they went forth and preached everywhere, and the Lord working with them, and the Lord working with them, the Lord Jesus working with them and confirming the word with signs following. That means there are many messages that can be dark without light. They can be word and no Jesus. పక్కనతో చెప్పండి, వాక్యం బోధించొచ్చు కానీ ఆ వాక్యము వారితో ఉండకపోవచ్చు అనండి. You can be a preacher but God cannot be with you. నీవు వాక్యాన్ని బోధించి సేవకుడు అవ్వచ్చు కానీ యేసు నీతో ఉండకపోవచ్చు. ఎందుకు? యేసు నీతో ఉంటే ఏం చేస్తాడంట? ఆ వాక్యమును అద్భుతాలుగా చేసి ఏం చేస్తారంట? స్థిరపరుస్తాడంట వాక్యాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? మేన్. ఇఫ్ యు ఆర్ ఎ వైస్ మ్యాన్, నీవు జ్ఞానివై దేవుని ప్రేమిస్తున్నావా, ఈ వాక్యాన్ని అనేకులకు బోధించాలి. నువ్వు గో టు యువర్ హోమ్ అండ్ ప్రీచ్ దిస్ వర్డ్ డ్యూరింగ్ దిస్ డార్క్ సీజన్. ద లార్డ్ వర్కింగ్ విత్ దెమ్. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. ఈ రోజు నుంచి మీరందరూ బైబిల్ పట్టుకున్నారు, రాసుకుంటున్నారు. దేవుడు మీతో ఉండి మీ ఇంట్లో ఉదయం సాయంకాలం దాకా అద్భుతాలు చేయను గాక మీ జీవితంలో. నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, నీ పిల్లల ద్వారా, భర్త ద్వారా, లెట్ గాడ్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. లెట్ ఇట్ హ్యాపెన్ మ్యాన్. సంఖ్యాకాండము 23:19, నంబర్స్ 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు బైబిల్లో ఏదైనా చేశాడు అంటే నీ జీవితంలో కూడా చేస్తాడు. హి ఈజ్ నాట్ ఎ లయర్. ఆయన వాక్యంలో చెప్పాడు, నీ జీవితంలో చేస్తాడు. అందుకే ఆయన స్థిరపరుస్తాడంట, తోడుంటాడంట. నువ్వు వాక్యం చెప్తారే, ఇది చేసేవాడని నేను మాట్లాడేవాడిని కాదు, నేను మాట ఇచ్చి, నేను మాట తప్పను మడం తప్పను. మన దేవుడు కూడా అంతే. Our God can do such things. He is not just a politician who can give dialogues. He will fulfill it. Okay? He will fulfill it. Our God. నువ్వు మాట్లాడే ప్రతిసారి ఆయన వచ్చి నెరవేరుస్తాడంట. అవన్నీ లేవు, జరగవంటే దేవుడు అనుకుంటాడు, నా వాక్యం బోధిస్తూ నన్ను ఆపడానికి నువ్వు ఎవరు అంటాడు. ఇదేమైనా వాక్యం నువ్వు అసలు బోధిస్తున్నావు సేవకుడా? What are you preaching, man? I don't understand what you're preaching. You're stopping me, you're preaching my word. నా వాక్యం బోధిస్తూ నన్ను పని చేయొద్దంటావేంటి? అటువంటి వారందరూ మారు మనసు పొంది సంపూర్ణముగా దేవుని వాక్యంలోకి వెళ్ళిన గాక. Let us pray for them. ఒక అబద్ధాన్ని ఎక్కువ సార్లు చెప్పినా అదేమవుతుందంట? సత్యంగా మారుతుందంట. యేసు ప్రభు వారు దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అని అక్కడ 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 కావలి వారు చూశారంట. దూత రావడం, అవునా, మరి మగ్దలేని మరియ కనపడడం, ఇవన్నీ చూసి ఆయన కనపడి వాళ్ళకి కనపడడం, ఎన్ని దూతలు యేసయ్య చూడడం, అవన్నీ చూసి వాళ్ళు ఏం చేశారంట? వెళ్ళి వాళ్ళకి చెప్పారంట, బాబు యేసుప్రభు వారు ఇలా వచ్చారు, దూతలు వచ్చాయి, లోపల కనపడ్డాయి, ఎన్ని జరిగిపోయాయి, ఆయన నిజమైన దేవుడు అంటే. వాళ్ళు ఏం చేశారంట? చాలా డబ్బిచ్చి శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పారంట. ఇప్పటికీ అదేంటంట? నిజమని యూదులు
నమ్ముతున్నారు. ఎంతమంది అది బైబిల్లో చదివారు? ఇట్స్ దేర్ ఇన్ ద బైబిల్. చూద్దామా? లెట్స్ గో దేర్. మత్తయి 28:11 నుంచి. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 11. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేమతన్ని సమ్మతిపరచి మీకేమియూ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది. 2000 సంవత్సరాల వరకు ఈ అబద్ధం ఇంకా ఉందంట. అంటే అబద్ధానికి శక్తి ఉందా లేదా? దెర్ ఈజ్ పవర్ ఫర్ ఎ లై. ఎవరు చెప్పినా, ఒక చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా ఎవరు ఏం మాట్లాడినా దానికి శక్తి ఉంటుంది. ఎ లై ఆల్సో హ్యాస్ పవర్. పక్కన చెప్పండి, సత్యానికి కూడా శక్తి ఉంది అనండి. అబద్ధానికి కూడా శక్తి ఉందని చెప్పండి. అయితే దేవుడు సత్యానికి అబద్ధము కంటే చాలా ఎక్కువ శక్తి ఇచ్చాడు. లై హ్యాస్ పవర్. సైతానుడికి శక్తి ఉందా లేదా? ఉంది. దేవుని శక్తి ఉందా లేదా? ఉంది. అయితే ఆయన మనకేమంటున్నాడు? శత్రువు బలము అంతటి మీద మీకు అధికారము. వాడికి ఎంత బలము, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలా. హల్లెలూయా. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అలాగే వాడిని తొక్కి పరలోక రాజ్యం వెళ్ళాలని ఆయన స్కెచ్. ఈ రోజు నుంచి అది ఆరంభమవును కాక. ఇప్పుడు దాకా థియరీ నడిచింది. లెట్ ఇట్ బి ప్రాక్టికల్ ఫ్రమ్ టుడే. అందుకని జనాలు తెలుసు దాన్ని ఎంత స్ప్రెడ్ చేస్తే అది నమ్ముతారు అని. ఇఫ్ వీ ఎంగేజ్ ఫెయిత్ టు టెస్టిమోనీ, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఇఫ్ యూ ఎంగేజ్ ఫెయిత్ టు టెస్టిమోనీ, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. నీవు నీ సాక్ష్యానికి, ఎవరైనా చెప్పిన సాక్ష్యానికి, బైబిల్లో కానీ ఇతరులు కానీ దేవుడు చేసినటువంటి సాక్ష్యానికి విశ్వాసం కలిపితే అది నీ జీవితంలో జరుగుతుంది. జయశనంలో జరిగిందా లేదా? అది yes, you seen that. ఎవరో చెప్తారు, తర్వాత 2, 3, 4, 100 మంది. ఇట్ విల్ హ్యాపన్. ఎవరైనా ఒక సాక్ష్యం చెప్తే దానికి విశ్వాసాన్ని నీవు చేకూరిస్తే అది నీ జీవితంలో జరుగుతుంది. మత్తయి సువార్త 9:21-22, మాథ్యూ 9:21-22. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడని ఇన్నది. ఈయన ఏం చేసింది? విశ్వాసాన్ని కలిపింది. విశ్వాసాన్ని కలిపింది. ఏం చూసింది? ఆమె కూడా ఒక్క సాక్ష్యం పొందుకుంది. నీకు పనిచేసింది. సాక్ష్యానికి విశ్వాసం కలిపితే ఈరోజు ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో అది ఈ విశ్వాసము ద్వారా సాక్ష్యముగా మారునుగాక. వాట్ ఈస్ ట్రబులింగ్ యూ? ఇఫ్ యూ యూజ్ ఫెయిత్, ఇట్ విల్ టర్న్ ఇంటూ టెస్టిమోనీ. నిన్ను బాధ పెట్టేయన్నీ ఈ రోజు నుంచి విశ్వాసము ద్వారా సాక్ష్యాలుగా మారునుగాక. ఈ సోదరు విన్నది సాక్ష్యాలని, ఆ సాక్ష్యాలకు విశ్వాసం కలిపింది, అద్భుతము చూసింది. ఎంగేజింగ్ ఫెయిత్ టు ఎ టెస్టిమోనీ విల్ వర్క్ ఫర్ యూ. అవి జరగవు, అబద్ధాలు, అవి మోసం, సైతాన్ క్రియలు. దట్స్ ఆల్సో ఎ స్పిరిట్ ఆఫ్ false prophecy. A lie is a spirit of false prophecy. A lie also has a power. It will prophesy that it will not happen. అప్పుడు దాకా యేసుప్రభువు స్వస్థపరిచిన తర్వాత ఈ స్త్రీ తన విశ్వాసాన్ని ఉపయోగించి చెంగును పట్టుకుంది. అప్పుడు ఆయన ఆమెను ఆపాడు. ఇదిగో ఈమె నా చెంగు పట్టుకుంది, ప్రభావం వెళ్ళి స్వస్థపడ్డదని. యేసుప్రభువు వారు ఆమె భయపడుతున్నాడు. ఎందుకు లాపాడు? ఆమె విశ్వాసాన్ని, ఆమె సాక్ష్యాన్ని అనేకులకు చెప్పడానికి. అప్పుడు ఏమైందో చూద్దాం. మత్తయి సువార్త 14:36, మాథ్యూ 14:36. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇప్పుడు ఈమె సాక్ష్యం అందరికీ వెళ్ళిపోయింది. కొన్ని 100 మందికి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు? మేము కూడా ముట్టుకుంటావయ్యా అంటున్నారు. క్యూ కట్టేశారు. ముట్టుకుంటున్న వాళ్ళందరూ ఏమయ్యారంట? ఏ సాక్ష్యానికి విశ్వాసం కలిపావో అది జరుగును గాక. ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. ఎంగేజింగ్ ఫెయిత్ టు టెస్టిమోనీ. ద టెస్టిమోనీ విల్ మల్టిప్లై. ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ దిస్ వర్డ్. అపవాదికి ఈ వాక్యం ఇష్టం ఉండదు. బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ పవర్. ఎందుకంటే దీనికి దేవుడు ఉండాలా. వాక్యం అంటే ఎవరైనా బోధించవచ్చు, దీనికి దేవుడు ఉండాలా, అద్భుతాలు చేయాలా. ఓన్లీ గాడ్ విత్ ద వర్డ్ కెన్ పర్ఫార్మ్ మిరకల్స్. దే కెన్ బి వర్డ్ వితౌట్ గాడ్ ఆల్సో, ఈవెన్ దో వర్డ్ ఈస్ గాడ్.
Because word is God, he will approve it. The printed matter will be approved. లూకా 8:11. Luke 8:11. Word is like a seed. Testimony is also like a seed. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. అంటే సాక్ష్యము కూడా విత్తనమే. అందరూ చెప్పండి, సాక్ష్యము కూడా విత్తనమే. అది విత్తితే ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారు? ఆమెను ఆపి ఆ సాక్ష్యాన్ని విత్తారు. దెన్ ఇట్ మల్టిప్లైడ్. అనేకులు ముట్టుకున్నారంట. ఈరోజు నీ ఒకళ్ళ ద్వారా నీవు సాక్ష్యం పొందుకొని అది ప్రవచనసారమై వందల వేల మంది నీ ద్వారా ఆశీర్వదించబడి కాక. You have that power. You sow a testimony, it will multiply. You don't hide a testimony. You sow. ఎవరైనా దాచుకుంటారా విత్తనాలు? రైతు దాచుకుంటాడా? దాచుకున్నానండి. You sow it. If you hide it, that's it. It will not multiply. అలాగే ఉంటుంది. దాస్తే ఆ విత్తనం కొంతకాలం తర్వాత ఆగిపోతుంది. విత్తుతా ఉంటే పెరుగుతూ ఉంటుంది. అందరూ చెప్పండి, ఈరోజు ఈ విన్న సాక్ష్యాలకి నేను విశ్వాసం కలుపుతున్నా. నాకు ఒక సాక్ష్యం వస్తుంది. ఈ సాక్ష్యాన్ని విత్తుతా అనేకులు ఇందులో ఆశీర్వదించబడతారు. ద టెస్టిమనీ విల్ మల్టిప్లై. మీరు జరుగును గాక అని మనసులో అనుకుంటుండగానే మీకు అది జరుగును గాక. హల్లెలూయా. ఎ టెస్టిమనీ స్టార్ట్స్ వర్కింగ్ యాజ్ సూన్ యాజ్ యు ఎంగేజ్ ఫెయిత్ టు ఇట్. ఎప్పుడైతే ఒక సాక్ష్యం విని విశ్వాసాన్ని కలుపుతావో అది నీ జీవితంలో జరగడం మొదలవుతుంది. మీరు కూర్చుంటుండగా పని జరుగుతుంది. హల్లెలూయా. మేబీ రేపో ఎల్లుండో నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కొన్ని బలహీనతలు పోతాయి. గాడ్ విల్ వర్క్ ఇన్ యూ. ఇవి మీలో విత్తుతున్నాను, ఫలిస్తాయా లేదా? మీరు వచ్చారు కాబట్టి మంచి హృదయము మీది, మంచి మంచి నేల, తప్పకుండా ఫలిస్తారు. యు ఆర్ హియరింగ్ ఇన్ దిస్ సీజన్. ఎవ్రీబడి ఆన్లైన్లో వింటున్న వారందరూ రెడీగా ఉండండి. ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 7 points for testimony, to give birth to your testimony. Okay, సాక్ష్యానికి జన్మనివ్వడానికి just 7 points. Okay, how many of you want to give birth to your testimony? Okay, నీకుండే బాధ ఎంతమందికి ఉన్నాయి? బాధలు, కష్టాలు, ఏదో ఒక వేదన, లేకపోతే ఎంతమంది కళలు ఉన్నాయి, ఎంతమందికి ఆశలు ఉన్నాయి? అవన్నీ జరగడమే సాక్ష్యాలు. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే I'm also going there. Okay, yeah, let's begin. Number 1, believe in the integrity of the testimonies. Believe in the integrity of the testimony. సాక్ష్యము నిజము అని నమ్మాలా. ఏమని నమ్మాలా? సాక్ష్యము నిజము. In the integrity. Believe in the integrity of the testimony. అపోస్తల కార్యములు 22:18. Acts 22:18. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందరూ అంగీకరిస్తారా? సాక్ష్యము అంగీకరించరు. దేర్ ఆర్ పీపుల్, అవి నిజము అని నమ్మరు కొంతమంది. దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ బిలీవ్. దేవుడే చెప్తున్నాడు, బాబు ఇక్కడి నుంచి బయలుదేరు, ఇక్కడ వెళ్ళే సాక్ష్యము అంగీకరించరు. అలాంటి చోట నువ్వు సమయం వృధా చేసుకోవద్దు. వేరే చోటకి వెళ్ళిపో. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ సో. ఎవరన్నా రాతి నేల మీద విత్తుతారా? మొత్తం రాయి ఉంది, ఆహా ఏం పొలం దొరికింది అనుకుంటావా? Nothing will work. So Jesus is telling, hey, this is a bad ground. Run away. Stony ground. Run away. Paul, నీ సాక్ష్యం ఇక్కడ అంగీకరించరు, వెళ్ళిపో. మీరందరూ ఇక్కడ కూర్చొని వింటున్నారంటే ఏంటి? మంచి నేల. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు కూడా మంచి నేలలు గుర్తించుదురుగాక. వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయాలా. వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయాలా. ఒకరోజు పగులుతుంది వాళ్ళ నేల. ఆ బండ కూడా మంచి జగటమన్న అయ్యిద్ది, అప్పుడు విత్తాల. మంచి సారవంతమైంది వాళ్ళకి అయ్యిద్ది. ప్రతి ఒక్కరికి వస్తుంది టైము, అవునా కదా? గుడ్ టైం. వెయిట్ చేయి, నిరీక్షించు, మంచి టైం వస్తుంది. ఒక్కోసారి వాడే వస్తాడు, అయ్యా ఒకటే విత్తనం, నా పరిస్థితి దారుణంగా ఉంది, వేడుకో అని దేవుడిని అంటాడు. They will come. They will come. చాలా మంది భార్యల యొక్క భర్తలు ఇబ్బంది పెట్టారు. వెళ్తున్నావు గుడికి, ప్రార్థిస్తున్నావు, ఏం జరిగింది, ఏం చేశాడో టార్చర్. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు. ఏమే
నాకు ఉద్యోగం పోయిందే, కోర్టు కేసే, పోలీస్ కేసే, ఇవన్నీ అడిగే దేవుడు ప్రేయర్ చేయ, ఇప్పుడు నాకు జరిగింది క్షమించమనే. ఇప్పుడు ఇలా వస్తాడు కానిస్టేబుల్ లాగా వెనకాల, లేకపోతే సెక్యూరిటీ లాగా ఆడ వెనకాల అక్కడ కూర్చుంటాడు. సార్ ఒకసారి చేయండి, ఒక్కసారి ఆ నూనె కొంచెం ఇంకొంచెం పోయి పోసాం కదా, ఇంకొంచెం పోయి. సో అందుకే రాత్రి నెలతో టైం వేస్ట్ చేసుకోవద్దు. మంచి నేల విత్తుతా ఉండండి, రాత్రి నెల అంతకంటే మంచి నేల పిలుస్తుంది నేను. హల్లెలూయా. సో గాడ్ ఈస్ టెల్లింగ్ పౌలు ఇక్కడ విత్తక వెళ్ళిపో, పౌలు ఇక్కడ ఒక వేరే చోట్లన్నీ వేసుకో, అన్ని జనుల్లోకి వెళ్ళిపో, అన్ని జనుల్లోకి వెళ్ళిపో. అంటే ఏంటి? వీళ్ళెవరు? యూదులు, వాక్యం ఎరిగిన వారు అద్భుతాలు వద్దంటున్నారా? యు సీ దట్ నౌ? ఎంతమందికి అర్థమవుతుంది? యు నో ద వర్డ్. హౌ కెన్ ద వర్డ్ పీపుల్ రిజెక్ట్ ద టెస్టిమోనీ? వాక్యం ఎరిగిన వారు సాక్ష్యాన్ని ఎలా తిరస్కరిస్తున్నారు? యూదులకు తోరా ఉందా లేదా? మోషే ధర్మశాస్త్రం ఉందా లేదా? మోషే చేసిన కార్యాలు ఉన్నాయా లేదా? ఏలియా చేసిన కార్యాలు, ఎలీషా చేసిన కార్యాలు అన్నీ ఉన్నాయా లేదా? అవన్నీ ఉన్నవారు సాక్ష్యాన్ని ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. హౌ కెన్ ద వర్డ్ రిజెక్ట్ టెస్టిమోనీస్? స్ట్రేంజ్. పక్కన చెప్పండి, ఎంత విడ్డూరం అనండి. వాక్యం ఎరిగిన వారు సాక్ష్యాన్ని తిరస్కరించడమా? వాట్ ఈస్ దిస్? ఎనీవే, let's listen. If you doubt the testimony, you despise the Lord. If you doubt the testimony, you despise the Lord. యోహాను 3:33, John 3:33. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. If you doubt it, you despise the Lord. నువ్వు ఆయన సాక్ష్యాన్ని అంగీకరించకపోతే ఆయన సత్యాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. ఒకవేళ ఆయన సాక్ష్యాన్ని అంగీకరిస్తే ఏమంటున్నావంట? దేవుడు సత్యవంతుడు. ఎంతమంది సాక్ష్యాలు నమ్ముతున్నారు? మీరందరూ దేవుడు సత్యవంతుడు అని అంటున్నారు. రిసీవింగ్ a testimony is telling that God is true. సీలింగ్ అంటే ముద్ర వేస్తున్నారంట, సాక్ష్యాన్ని అంగీకరిస్తే ముద్ర వేస్తున్నారంట, నా దేవుడు సత్యము అని. టెస్టిమోనీ, ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నారు. అంటే సీల్ లేదు. సీల్ అంటే ఏంటి? అయిపోయింది, ఫినిష్. గవర్నమెంట్ సీల్ వేసిందంటే జరుగుతుంది. నీకు జాబ్ ఇస్తున్నా సీల్ వేశారు, ఓకే. నీకు ఐఏఎస్ ఇస్తున్నా, ఐపీఎస్ ఇస్తున్నా, కమిషనర్ ఇస్తున్నా, సీల్ వేసిందంటే అయిపోయింది, క్లోజ్. సాక్ష్యం అంగీకరించిన వారు దేవుడు సత్యవంతుడి మాటకి ఏం వేస్తున్నారంట? అంటే వాక్యము తెలిసి సాక్ష్యాన్ని అంగీకరించిన వారు యేసయ్యని ఏం చేస్తున్నారంట? తిరస్కరిస్తున్నారంట. యు సీ దట్ నౌ? ఇఫ్ యు రెస్పెక్ట్ అండ్ బిలీవ్ ఎ టెస్టిమోనీ, యు ప్రొడ్యూస్ ఎ టెస్టిమోనీ. యు బికమ్ ఏ ప్రొడ్యూసర్. తెలుసు కదా, ప్రొడ్యూసర్లు సినిమా ప్రొడ్యూస్ చేస్తారు, బిల్డర్స్ కడతారు. ఇఫ్ యు రెస్పెక్ట్ అండ్ బిలీవ్ ఎ టెస్టిమోనీ, యు ప్రొడ్యూస్ ఎ టెస్టిమోనీ. ఏదైనా ఒక సాక్ష్యాన్ని గౌరవించి నమ్మితే నీవు సాక్ష్యానికి జన్మనిస్తావు. వాట్ యు బిలీవ్ ఇన్ ద వర్డ్ విల్ రిపీట్ ఫర్ యూ. రిపీట్ అంటే ఏంటి? మళ్ళా జరగడం. బైబిల్లో నువ్వు దేన్ని నమ్ముతావో అది నీ జీవితంలో మళ్ళా జరుగుతుందంట. వాట్ యు బిలీవ్ ఇన్ ద వర్డ్ విల్ రిపీట్ ఫర్ యూ. ఎంతమంది వాక్యంలో ఉండదు మళ్ళా నాకు జరగాలని కోరుకుంటున్నారు? ఎస్, ఫెయిత్ కనెక్ట్స్ అండ్ రిపీట్స్ ద వర్డ్. రిపీట్ అవడం అంటే మళ్ళా చెప్పడం, మళ్ళా జరగడం. రిపీటింగ్. నెంబర్ 2, believe in the power of God that brought those testimonies. ఈ సాక్ష్యాలకు జన్మనిచ్చినటువంటి దేవుని శక్తిని నమ్మడం. ఎంతమందికి తెలిసి సాక్ష్యాల వెనకాల దేవుని శక్తి ఉందని? ఎస్, సాక్ష్యాలు నిజమనే కాదు, దీని వెనకాల ఉండే దేవుని శక్తి కూడా నిజము. ఎంతమంది పరిశుద్ధాత్ముడు నిజమని నమ్ముతున్నారు? ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ బిహైండ్ దిస్ అండ్ ఇట్ ఈస్ ట్రూ. There is the power of the Holy Spirit behind this. మార్కు సువార్త 10:22, Mark 10:27. ఈ వాక్యాన్ని మేము నమ్ముతున్నాము, ఈ వాక్యంలో ఆశీర్వదించబడుతున్నాము, మేము సాక్ష్యానికి సిద్ధంగా ఉన్నాం అన్నవాళ్ళు tell I'm ready for a testimony. అందరూ చెప్పండి, మేము ఒక సాక్ష్యానికి సిద్ధంగా ఉన్నాము. చాలామంది ఇంటికి వెళ్ళి వెంటనే డెలివరీ అయిపోతారు.
యూ కొంతమంది ఇక్కడే డెలివరీ అవుతారు, హల్లెలూయా. కొంతమంది దారిలో వెళ్తానికి ఒక సాక్ష్యం చూస్తారు, హల్లెలూయా. కొంతమంది ఫోన్ వస్తుంది, ఆ పని జరిగిపోయింది, ఈ పని అయిపోయింది, నీకు జాబ్ వచ్చింది, ఇది జరిగింది, హల్లెలూయా. టెస్టిమోనీస్ విల్ బర్స్ట్ ఫార్త్, మిరకల్స్ విల్ హ్యాపెన్. ఎందుకంటే దేవుని వాక్యము వాడిగలదై వేగముగా వెళ్ళగలది, బలము గలది. అందరూ చెప్పండి, దేవుని వాక్యం అతివేగముగా పరిగెట్టును అనండి. God's word runs sometimes swiftly. God's word does miracles. God's word is strong. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. Wow. What is defined to be a human difficulty is divine possibility. Is divine simplicity. What is defined to be a human difficulty is divine simplicity. What is defined to be a human difficulty is divine simplicity. One more time. What is defined to be a human difficulty is divine simplicity. ఏదైతే మనుషులకు అసాధ్యం అనుకుంటారో అది దేవునికి చాలా సులువైనది. పక్కన చెప్పండి, నీకు అసాధ్యమైనది దేవునికి చాలా సులువైంది అనండి. ఎస్, అందుకే నీ తోడుకుంటాడు. ఇది అసాధ్యమా, మళ్ళీ ఇది అసాధ్యమా, నీ జీవితము ఇలా జరుగును గాక. లోతైంది ఆయన నింపుతాడు, నీకు మార్గం సరళ చేస్తాడు. ఎత్తైన దాన్ని కొండను తీసివేసి నీకు మార్గం మంచి రోడ్డు వేసి వెళ్తాడంట. హల్లెలూయా. బాగుంటే నడుస్తావు. దిస్ ఈజ్ వాట్ గాడ్ విల్ డూ ఫర్ యు. ఎఫ్ఎస్సి 3:20 అందరికీ తెలిసింది. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున. ఆగండి, ఇది మనకు పనిచేస్తుందా? మనలో ఈరోజు వాక్యం మీ అందరిలో కార్యసాధకం అవుతుంది. అందరూ చెప్పండి, మనలో కార్యసాధకమైన తన శక్తి. దిస్ విల్ వర్క్ ఇన్ యూ. ఇది జరగదనడానికి లేదు. నో నో నో, ఇది లేదనడానికి లేదు. అందరూ చెప్పండి, ఈ సాక్ష్యాలన్నీ నాలో పని చేస్తాయి. దేవుని వాక్యము కార్యసాధకమైనది. దేవుని వాక్యం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. అందరూ చెప్పండి, అద్భుతాల వెనకుండే శక్తి నేను నమ్ముతున్నాను. సో బిలీవ్ ఇన్ ద పవర్. ఎంతమంది శక్తి నిజమని నమ్ముతున్నారు? yes, you need to believe that the power is true and real and it will work. ఈ శక్తి మీ అందరిలో పనిచేస్తుందా, పనిచేయదా? మనలో కార్యసాధకం అవుతుందంట. ఈ రోజు నుంచి మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్పగా పనిచేస్తారండి శక్తి. ఇట్ విల్ వర్క్ మోర్. 2 పనులు అవ్వాలనుకుంటే 4 పనులు అవుతాయంట. 190/220 ఉంది బీపీ. 150/100 వస్తే చాలు. 120/80 వస్తుంది. పర్ఫెక్ట్. అందరూ పర్ఫెక్ట్ అన్నాడు. యా, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 120/100, అమ్మయ్య 150/100 వస్తే చాలు అనుకుంటున్నావా? బాలుని లాగా 120 ఊహించు వాటికంటే అడుగు వాటికంటే గాడ్ కెన్ వర్క్. ఇది పనిచేస్తుంది. అనుమతంతో పనిచేస్తుందని. యా, నీ షుగర్కి పనిచేస్తుంది, బీపీకి పనిచేస్తుంది, ఒళ్ళు నొప్పులు పనిచేస్తుంది, థైరాయిడ్కి పనిచేస్తుంది, జ్వరానికి పనిచేస్తుంది, కరోనాకి కూడా పనిచేస్తుంది, కొత్త వైరస్ వచ్చింది దానికి పనిచేస్తుంది, ఇంకోటి వస్తే దానికి కూడా పనిచేసింది. దిస్ విల్ వర్క్ ఫర్ ఎనీ వైరస్. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ ఎవర్ స్ట్రెయిన్. ఈ వ్యాక్సినేషన్ పనిచేస్తుందా లేదని డౌట్ రావచ్చేమో. దిస్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్ ద డెవిల్ రిలీజెస్. హల్లెలూయా. అడుగు వాటికంటే ఇది కొత్త స్ట్రెయిన్ వచ్చినా సరే బాగా పనిచేస్తుందంట. ఊహించి వాటికంటే గొప్పగా పనిచేస్తుందంట. సో లెట్స్ బిలీవ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇర్మియా గ్రంథం 32:17. జెర్మియా 32:17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీకు అసాధ్యమైనదేది లేదు. You see that he created everything and he wants it to be performed. యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహువ చేత భూమి ఆకాశాలను సృష్టించావు. అదే చెయ్య నీకు చిన్న చిన్న పనులు చేయగలదా?
ఏ చెయ్యి భూమిని ఆకాశము చేసిందో ఆ చెయ్యి నీకు తోడుగా ఉంది. నీ షుగర్, బీపీ, థైరాయిడ్, సొంతిల్లు, ఇల్లు, బండి, నీ కొడుకు ఉద్యోగం, నీ భర్తకి చిన్న చిన్న సహాయాలు చేయడా గొప్పగా చేయడానికి రెడీగా ఉంది ఆ హస్తం. ద హ్యాండ్, ద బిగ్ హ్యాండ్, ద బిగ్ హ్యాండ్. అందరూ చెప్పండి, ద బిగ్ హ్యాండ్, ద జైంట్ హ్యాండ్ విల్ వర్క్ ఫర్ మీ. అందరూ చెప్పండి, ఆయన గొప్ప హస్తము, ఆకాశమును సృష్టించినటువంటి హస్తము అసాధ్యమైనవి చేయడానికి నాతో ఉంది. యు సీ దట్ నౌ, ఇట్ ఈస్ విత్ యూ. దిస్ వాంట్ టు వర్క్ విత్ యూ. ఎంతమంది నమ్ముతారు ఆయన శక్తి? నెంబర్ 2 is the power. Believe in the power behind the testimony. ఇర్మియా 32:27, జెర్మియా 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? చూసారా? ఎనీథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మీ. సర్వశరీరులకు దేవుడను అంటే భూమి సమస్య, ఆకాశము సమస్య, తుఫాన్లు, వరదలు, గ్రహాలు, ఈ సమస్యలే కాదు, శరీరంలో ఉండే ప్రతి సమస్యను నేను బాగు చేయగలను అంటున్నాడు. ఐఎమ్ నాట్ గాడ్ ఆఫ్ ఆల్ ఎర్త్, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. మొత్తం ఉండే లోకాలన్నింటినీ సృష్టించినటువంటి దేవుణ్ణే కాదు, ప్రతి శరీరాన్ని చేశాను, ప్రతి శరీరాన్ని బాగు చేయగలను అంటున్నాడు. ఐ కెన్ హీల్ ఎవ్రీ బాడీ. నీ ప్రతి శరీరాన్ని జీవితాంతం పోషించుకోగల సామర్థ్యాన్ని ఇస్తాను. నీవు నీ పిల్లలకి కావలసిన వాటికంటే గొప్పగా ఇవ్వగల సామర్థ్యము నాకుంది. ఇంతమందిని సృష్టించినోడిని మీ అందరికీ ఏ లోటు లేకుండా సమృద్ధిగా జీవం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఐ వాంట్ టు గివ్ అబండెంట్ లైఫ్ టు ఎవ్రీ బాడీ. సర్వశరీరులకు దేవుడును. అందరూ చెప్పండి, నా దేవుడు సర్వశరీరులకు దేవుడు. నాకు అసాధ్యమైనది. అక్కడేమో లోకాలు, ఆకాశ, నీటిని చేశాను. వీటిని ఏమైనా మార్చగలను నేను. సూర్యుడు ఆపేయలేదా అక్కడ? చంద్రుడిని ఆపేయలేదా? చీకటి రాకుండా ఆపడా లేదా? యెహోషువ ప్రార్థించినప్పుడు అలాంటివి చేయగలను. నీ శరీరంలో ఏమో డాక్టర్ చెప్పాడు, రేపు చచ్చిపోతావు, ఈ గడ్డ పోదు, ఇది ఆపరేషన్ అవ్వాలా, ఈ బతుకింతే, ఇంక జీవితాంతం రోగం ఉండాల్సిందే. నమ్ము, ఇవన్నీ అబద్ధాలు. నమ్ము, నువ్వు నమ్మినట్టే జరగను కాక ప్రాప్తిరస్తు. ప్రభువా చేయగలవు. ఎస్, ఐ విల్ డూ ఇట్. హల్లెలూయా. ఒకసారి జరగకపోవచ్చు, నెమ్మదిగా విశ్వాసం పెరుగుతుంది, ఒకరోజు జరుగుతుంది. ఒక స్త్రీ గర్భం ధరించినట్టు నెమ్మదిగా ఆ విశ్వాసం పెరిగి ఠకాలని అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దట్ మిరకల్ విల్ హ్యాపెన్. కీర్తనలు 28:5, ఇది ఆఖరి వచనం, ఈరోజు ముగించుకుందాం. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. అబ్బే, నువ్వేం చేయలేదయ్యా. కార్యములను లక్ష్య పెట్టరు, ఆయన కృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక. అభివృద్ధి తగ్గిందా లేదా? కొంచెము ఆగిపోతుందా లేదా? కష్టాలు వస్తున్నాయా లేదా భూలోకానికి? ఎందుకు? నా చేతి కార్యాలను నమ్మరా? నేను పని చేయను అంటారా? నాకు చేత కాదంటారా? నేను లేనంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మీ నుంచి వెలుగు గొప్పగా వెళ్ళును గాక. ఆయన చేతులు పనిచేసే చేతులని మీ ద్వారా సాక్ష్యం వెళ్ళును గాక. హల్లెలూయా. భూమిని చేసిన దేవుడు, మనిషిని చేసిన దేవుడు ఇంకా పని చేస్తూనే ఉంటాడా లేదా? ఎంతమంది తల్లులు పిల్లల్ని కనేసి ఏం చేయకుండా వదిలేస్తారు? కనిన తర్వాత అంతకుముందు లోపల ఉంటాడు, బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది మీ పని. గంటకి వెళ్తావు, 2 గంటలకి వెళ్తావు, పాలు ఇస్తావు, అది కడుగుతావు, ఇది చేస్తావు, ఎంత పని ఉంటే మళ్ళీ చూసుకుంటావు. అక్కడ మీ ఆయన్ని పెడతావు, నీ తల్లిని పెడతావు, వాడిని పెడతావు, హడావుడి చేస్తావు. దేశం అంతా నీదే అన్నట్టు ఒక కొడుకు పుడితే. మరి దేవుడు మనిషిని కనీసం వదిలేస్తాడు? అలాగా పట్టించుకోడా? చేసేసి ఆఖరి దాకా పట్టించుకుంటాడు. వాడు పెళ్ళైన తర్వాత మళ్ళీ వాడు కొడుకు నువ్వు బతికే వరకు అని చూసుకుంటూ ఉంటావు, ఎలా ఉన్నాడు నా కొడుకు అని. హల్లెలూయా. నిన్ను చేసేసి వదిలేసి భూలోకంలో బతుకు అంటాడా? ప్రతిదీ పట్టించుకునే దేవుడు ఆ దేవుడు. హల్లెలూయా. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. వాట్ హీస్ డ్రాయింగ్ ఈజ్ యువర్ అటెన్షన్. అందరూ 2 నిమిషాలు, ప్రభు ఈ కార్యం నాలో జరగాల, ఈ నూతన సంవత్సరం కొత్త కార్యం జరగాలని రోషముతో ప్రార్థించండి. మొరపెట్టు, అయ్యా ఇక్కడి నుంచి నేను సాక్ష్యంతో వెళ్ళాలా, ఆ కోర్టు కేసు పోవాలా, ఆ పోలీస్ కేసు పోవాలా, నా అవమానము
తిరిగి గొప్ప ఘనతగా మారాలా. నా నిరుద్యోగము ఉద్యోగముగా మారి ఉద్యోగాలు ఇచ్చేవానిగా మారాలా. ఎస్ లార్డ్, ఈ బీపీ షుగర్ థైరాయిడ్ నార్మల్ రావాలా. అరిగిపోయిన ఎముకలు ఇదిగో ప్రభా ఎదగాల. ఎస్ లార్డ్, నా కిడ్నీలు బాగుపడాలా, నా లివర్ బాగుపడాలా. ఇదిగో నా కొడుకు హార్ట్కి ఆపరేషన్ అవ్వకూడదు, ఈ గడ్డ కరిగిపోవాలా. నా దరిద్రము ఐశ్వర్యముగా మారాలా. నా బలహీనత పోవాలా. ఈ త్రాగుడనే దురలవాటు వెళ్ళిపోవాలా. ఎస్ లార్డ్, ఈ సిగరెట్ అనే దురలవాటు వెళ్ళిపోవాలా. నాలో ప్రార్థన చేయకుండా ఉండేటువంటి దురాత్మ పోవాలా. నేను ప్రార్థనాపరుడిగా మారాలా. వాక్యము నీతిగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళ మారాలా. లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మీ. ప్రే వైలెంట్ ఫెయిత్. ప్రార్థన అనేది విశ్వాసమునకు సూచన. ఈ ప్రార్థిస్తుడుగా అద్భుతాలు జరుగుతాయి. ఎస్, గెట్ రెడీ. యాక్సిడెంట్లో నీ కాళ్ళు చేతులు ఊడిపోయాయా, దేవుడు కొత్త కాళ్ళు కొత్త చేతులు ఇస్తాడు. హల్లెలూయా. ఆర్ ద ఫింగర్స్ కట్ ఆఫ్, బాడీ పార్ట్స్ కట్ ఆఫ్, God is going to bless you, lift you up, take you to a new level. Hallelujah. Believe God for a new powerful miracle. Believe God for a new powerful miracle. Get ready. భూమిని ఆకాశాన్ని చేసిన హస్తము ఈ భూలోకములో ఎక్కడ ఉండి నీవు ఆన్లైన్ లో చూస్తున్నావో, the Lord is going to visit you there, heal you there. Miracles happening. Online powerful miracles happening in this 2021. గొప్ప వెలుగు అద్భుతాలు, great light miracles are happening. Thank you Jesus. Powerful miracles. Heal them now. Deliver them now in Jesus' mighty name. You know what your faith can do? Your faith can open their eyes. Your faith can turn them from the power of Satan to God. Your faith can turn them from darkness to light. Your faith can cause them forgiveness of sins. Your faith can make them inherit what the saints inherit, because he doesn't want to faith. Your faith is important.